టైం అవుతుంది. మావయ్య తిను. చట్నీ బాగుంది, ఇటు ప్లీజ్. నా కోసం మీరు పనులు మానుకోవాల్సిన అవసరం లేదు. మీ పనుల మీద మీరు వెళ్ళొచ్చు. నాకేం పని లేదు, గీతాకే ఆఫీస్ ఉంది. గీత నువ్వు వెళ్ళు. ఏంటి? పవర్ బిల్. నాకు కట్టే టైం లేదు, నా మొబైల్ బిల్ కూడా పంపుతాను, 2 కలిపి కట్టి. ఎక్స్ట్రా లేదు, లాస్ట్ మంత్ నేనే కట్టాను. ఈ టర్న్ నీది. నా మొబైల్ బిల్తో పాటు డిటిహెచ్ బిల్ కూడా పంపిస్తాను, కట్టే. నాకు కుదరదని చెప్తున్నా కదా, ఆఫీస్లో బోల్డ్ వర్క్ ఉంది. మేము ఆడుకోవడానికి కదా ఇది. ఎగ్జాక్ట్లీ, అందుకే నిన్ను కట్టమని చెప్తున్నా. చంపుతాం. చట్నీ కొంచెం కావాలా మావయ్య? లిఫ్ట్ చేయి. సుబ్బు, బుద్ధుందా నీకు అసలు? ఇంటికి గెస్ట్ వస్తున్నారని చెప్పనక్కర్లేదా? మార్నింగ్ ఎలా ఉన్నానో తెలుసా? ఆయన ఏమనుకుని ఉంటారు? మన విషయం తెలుసా అసలు? లేకపోతే ఇక్కడ కూడా నీకు ఫ్రెండేనా? ఈయన కొంచెం బ్రాడ్ మైండెడా, లేకపోతే మీ అమ్మలా బెబ్బేనా? ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉండిందో తెలుసా? ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి బయటకు వస్తానా అనిపించింది నాకు. పో సుబ్బు, అన్నీ ఇలాగే చేస్తావు. మీ వాళ్ళ ముందు ఎప్పుడు బ్యాడ్ చేయాలని చూస్తావు. నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడవేంటి? నోరేమైనా పడిపోయిందా? సుబ్బు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడమ్మా. వచ్చాక నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను, డోంట్ వరీ. సుబ్బు, నీకు బుద్ధుందా అసలు? తీసుకెళ్లి ఆ ఫోన్ హుసేన్ సాగర్ లో పడి. ఎన్నిసార్లు మర్చిపోతావు? నువ్వు అనుకుని పాపం మా పెద్దాయని పొద్దున ఎలా తిట్టానో తెలుసా? చా, ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారో. నీకు అసలు బుద్ధి కాను, సిగ్గు శరం, మట్టి మశానం ఏమైనా ఉన్నాయి అసలు? ఇంత తిడుతున్నా నువ్వు అసలు ఏం మాట్లాడవేంటి? పొద్దున ఆయన కూడా అంతే, ఒక్క మాట మాట్లాడలేదు. అప్పుడు ఆయన, ఇప్పుడు నువ్వు. నాకు అవసరం ఇదంతా? ఇప్పుడు కూడా నేనేనమ్మా. ఇందాక నువ్వు ఫీల్ అయి ఉంటావని కాల్ చేశాను. మళ్ళీనా? బా, ఫైనల్లీ సుబ్బు. ఆయన ఫోన్ మర్చిపోయి వెళ్తావేంటి నువ్వు? ఇదేం రోగం నీకు అసలు? అట్లీస్ట్ నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది కదా. మార్నింగ్ ఎంత ఇష్యూ అయిందో తెలుసా? 2 times మీ అంకుల్ దగ్గర బుక్ అయ్యాను. మన సంగతి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం క్లియర్ గా తెలిసిపోయింది. అయిపోయాం పో ఈవినింగ్. అసలు ఆయన ఎలా ఫేస్ చేయాలో ఏంటో. ఇదిగో ఇలాగే ఫోన్ ఎత్తి ఏం మాట్లాడకపోతే నేను బడబడా వాగేశాను. అయినా ఫోన్ ఎత్తి మాట్లాడకపోవడం ఏంటి? మీ ఫ్యామిలీ కింద ఏమైనా జబ్బా? నేను ఇంత సుత్తి మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడవేంటి? అంకుల్, అబ్బా థ్యాంక్స్ అమ్మా, ఇప్పటికి గ్యాప్ ఇచ్చావు. సుబ్బు ఫోన్ మర్చిపోయి వెళ్ళాడు కదా, పని మీద బయటికి వెళ్తున్నాను, చెప్దామని ఫోన్ చేశాను. బై అదేం జబ్బు కాదమ్మా, నువ్వు గ్యాప్ ఇస్తావని ఎదురు చూస్తున్నాను. సాయంత్రం వస్తావు కదా, మాట్లాడుకుందాం. మావయ్య, బై మిస్టేక్ ఫోన్ మర్చిపోయాను. సొసైటీలో ఉన్న మోరల్ వాల్యూస్ ఎథిక్సే మర్చిపోయావు. ఫోన్ ఒక లెక్క. సారీ అమ్మా, నువ్వు తప్పుగా అనుకోకు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ లవ్, కానీ లవ్ పేరుతో మీరు చేసే ఇవే నాకు నచ్చవు. మాకు తెలిసి మేమే తప్పు చేయట్లేదు మావయ్య. షడప్, డోనై మాట్లాడుతున్నావు మళ్ళీ. రెండు ఒకటే కదా. ఉండవే. ఇదేనా మీ చదువులు మీకు నేర్పించింది? ఒకప్పుడు చదువుకున్న వాళ్ళంటే వాళ్ళకంతా తెలుసు, అన్నీ మంచే చేస్తారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చేస్తున్నది చూస్తుంటే ఉన్న గౌరవం పోతుంది. చదివే అన్నీ నేర్పించదు మావయ్య, సొసైటీ కూడా కొన్ని నేర్పిస్తుంది. ఏం నేర్పించిందిరా? ఏం నేర్పించింది? ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండమని నేర్పించిందా? లేదు మావయ్య, ఒక ఆడపిల్ల అంటే సంతలో ఉండే జంతువులాగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడడం కాదని నేర్పిస్తుంది. లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేర్పిస్తుంది.